హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మనం శారీకి బ్లౌజ్ ఎన్ని సెంటీమీటర్లు తీసుకోవాలి అనేది ఎలాగో చెప్తున్నాను. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వారి కోసం, కొంత అవగాహన లేని వారి కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ సబ్జెక్టు మీద తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో స్కిప్ చేసేయచ్చు. మనం బ్లౌజ్ పీసు పర్చేస్ చేయాలంటే మార్కెట్కి వెళ్ళి షాప్లో వాళ్ళని అడగాలి, లేదు టైలర్నైనా అడగాలి. టైలర్ని అడిగేటప్పుడు ఏ మోడల్కి ఎంత పడుతుంది అనేది మనం క్లియర్గా అడిగి తెలుసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు మోడల్ని బట్టి వాళ్ళ కటింగ్కి సౌకర్యంగా ఉండేలాగా ఒక 10 or 20 సెంటీమీటర్స్ ఎక్కువ చెప్పచ్చు. నేను మీకు ఇక్కడ రకరకాలన్న బ్లౌజ్ పీసెస్ వాటి యొక్క తాను విడ్త్ ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. విడ్త్ ఎంత ఉన్నదో మీకు కొలిచి చూపెడుతున్నాను. 84 సెంటీమీటర్స్ ఫోల్డింగ్ మీద ఉన్నది హాఫ్ చేసి ఉంటాయి కాబట్టి నేను 1 లేయర్ మీద చెప్తున్నాను. మీకు 33 ఇంచెస్ అనేది వస్తుంది. ఈ బ్లౌజు నా దగ్గర మీటర్ ఉన్నది. దీని యొక్క విడ్త్ వచ్చేసరికి 88 సెంటీమీటర్స్ ఉంటుంది. లెంత్ మీటర్ తీసుకున్నాను. ఇలా ఫోల్డింగ్ వైపునే లెంత్ కొలుచుకోవాలి. ఈ విడ్తుల వల్ల తేడా ఏంటి అంటే, మీకు 2 సెంటీమీటర్స్ తగ్గినా కూడా ఆ మనం క్రాస్ కటింగ్ వేసుకునేటప్పుడు కొంత క్లాత్ అనేది తగ్గుతుంది. నా వద్ద ఈ క్లాత్ మీటర్ ఉంది. దీని యొక్క విడ్త్ 35 ఇంచెస్ 90 సెంటీమీటర్స్ సింగిల్ లేయర్ మీద వస్తుంది. చూడండి, దీనికి దగ్గరగా 3 సెంటీమీటర్స్ తేడా ఉన్నది. దీనికి వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ తేడా ఉన్నది. అడుగున లేయర్స్ కూడాను ఈక్వల్గా ఉండాలి కదా, అవి కూడా మనం పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని అప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మార్కెట్లో వర్క్ బ్లౌజెస్ అవి దొరుకుతాయి కదా, వీటిని మనం పర్చేస్ చేసినప్పుడు మనం కాస్ట్ ఎక్కువ మెటీరియల్ తీసుకోవటానికి మనం సంకోచిస్తే షాప్ వాళ్ళు ఒకటే చెప్తారు, మీటర్ తీసుకోలేకపోతే 75 సెంటీమీటర్స్ తీసుకోండి మేడం, మీకు అవి సరిపోతాయి అని. కరెక్టే, కానీ 75 సెంటీమీటర్స్ ఇక్కడ 2 ఇంచెస్ ఈచ్ సైడ్ మనం వర్క్ అనేది ఉండదు. కొన్నిసార్లు మనం పర్చేస్ చేసిన తర్వాత బ్లౌజ్ని డిజైన్ చేసుకునేటప్పుడు అర్రే ఇంకొంచెం తెచ్చుకొని ఉంటే బాగుండేది అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు వర్క్ దాని మీద వచ్చిన డిజైన్ బట్టి కూడాను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓవరాల్ డిజైన్ వస్తే కనుక మెటీరియల్కి మనకి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి మెటీరియల్ వచ్చేసరికి మనకి 112 సెంటీమీటర్స్ విడ్త్ అనేది వస్తుంది, 44 ఇంచెస్ అనేది. ఇప్పుడు నేను చెప్పేది ఎంతవరకు మీకు అర్థమవుతుంది అనేది ఒకసారి క్లారిటీగా ప్రాక్టికల్గా చేసి చూపెడుతున్నాను. చూడండి, నేను మీకు చూపెట్టిన మెటీరియల్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి లేయర్గా పరిచేసి చూపెడుతున్నాను. వీటికి మనం బ్లౌజుకి ఎంతవరకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే 80 సెంటీమీటర్సు మీటరు అని మనం తీసుకోకుండా మన లెక్క ప్రకారం మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. బ్లౌజ్ పీస్కి మనకు కావాల్సింది 3 పార్ట్స్ లెంత్లు తీసుకుంటే, అంటే బ్యాక్ పార్ట్ లెంత్, ఫ్రంట్ పార్ట్ లెంత్, హ్యాండ్స్ లెంత్, ఈ 3 లెంత్లు కనుక మనం ఇంక్లూడ్ చేసుకొని బ్లౌజ్ పీస్ని ఎన్ని సెంటీమీటర్లు లేదా మీటర్స్ లెక్కన మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే విడ్త్ తక్కువ ఉన్నప్పుడు లెంత్ ఎక్కువ తీసుకోవాలి, అంటే మీటర్న్నర లేకపోతే 80 సెంటీమీటర్సు, లేదా డిజైన్ బట్టి 2 మీటర్సు అట్లా కూడా మనం తీసుకోవాలి. డిజైనర్ హ్యాండ్స్కి అయితే ఒక లెక్కన, కాలర్లు డిఫరెంట్గా ఉంటాయి కదా, అట్లా ఒక లెక్కన. ఒక్కొక్క లేయర్కి కొన్ని సెంటీమీటర్స్ 2, 3, 4 సెంటీమీటర్స్లు అనేది మీకు ఇక్కడ నేను చూపెట్టిన బ్లౌజ్ పీసెస్లో డిఫరెన్స్ ఉంది. వాటిని బట్టి మనం బ్లౌజు, నేను మీకు కట్ చేసిన బ్లౌజు వేసి దీని మీద చూపెడతాను, ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్క లేయర్ని తీసి మీకు చూపిస్తాను. అర్థమైంది కదండి. మనం చూడండి, అక్కడ
4 ఇంచెస్ మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఒక లేయర్కి 2 ఇంచెస్ అనేది వర్క్ ఉండదు కాబట్టి క్రాస్ కటింగ్ వేసుకునేటప్పుడు కానీ అప్పుడు మనం ఇబ్బంది పడతాం. ఫస్ట్ బ్లౌజ్కి ఎలా కొలుచుకోవాలి అని అన్నాను కదా. బ్యాక్ పార్ట్ ఇక్కడ నేను 38 ఇంచెస్ లెక్కన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ 14 ఇంచెస్ మార్కింగ్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకి చెస్ట్లో 4వ వంతుకి 1.5 ఇంచ్ యాడ్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ వచ్చేసరికి నాకు 10 ఇంచెస్ హ్యాండ్స్ కావాలి, కానీ ఇక్కడ 10 ఇంచెస్ అనేది రావటం లేదు. అప్పుడు ఇక్కడ కరెక్ట్గా 5.5 ఇంచెస్ అనేది హ్యాండ్ లెంత్ వస్తుంది. మిగతా ప్లేసుల్లో షేప్ బెల్టులు, పెంపట్టి, ఎదరబట్టి, వేస్ట్ బెల్టులు, నెక్ పీసులు అన్నీ రావాలి. అందుకే టైలర్లు వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం సౌకర్యంగా 10 or 20 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా అడుగుతారు. ఈ మెరీన్ బ్లౌజ్ మీద కూడా నేను మీకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేశాను, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేసాను. హ్యాండ్స్ లెంత్ చూసారా, 13 ఇంచెస్ అనేది ఇక్కడ వచ్చింది. మనకు కావాల్సింది 10 ఇంచెస్. గ్రీన్ కలర్ బ్లౌజ్కేమో 5.5 ఇంచే వచ్చింది. ఈ మెరూన్ కలర్ బ్లౌజ్కి వచ్చేసరికి 20 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఉండటం వల్ల 13 ఇంచెస్ అనేది హ్యాండ్స్ అనేది వస్తుంది. మనం ఆ క్లాత్ని హ్యాండ్స్గానే కాకుండా హైనెక్ కుట్టుకునేటట్టయితే కాలర్కి కూడా మీకు వస్తుంది. షేప్ బెల్టులు ఎక్కువ వస్తాయి, అంటే ఈచ్ సైడు 2 వస్తాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగితే ఇంకొక షేప్ బెల్ట్ కూడా వస్తుంది. అట్లాగే అదే మెజర్మెంట్తో 2 సెంటీమీటర్స్ తక్కువతోటే ఈ చెక్స్ బ్లౌజ్ కూడా ఉంది కదా, అది కూడా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పింక్ కలర్ బ్లౌజ్ మీద 75 సెంటీమీటర్సే అది నేను తీసుకున్నాను. మీకు దాని మీద ఎలా వస్తుందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విడ్త్ అనేది అంత డిఫరెన్స్ ఉన్నది కదా, చూద్దాము ఎలా వస్తుందనేది. వీటి మీద కన్నా వరకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది. అవతల 2 ఇంచెస్ ప్లెయిన్ క్లాత్ అనేది ఆ డిజైనర్ బ్లౌజ్ మీద, వర్క్ బ్లౌజ్ మీద వచ్చింది. ఈ రెండిటి మీద ఎంతవరకు అనేది ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైట్ వచ్చేసరికి ఓవరాల్ డిజైన్. ఇప్పుడు అన్ని లేయర్ల మీద మీకు పెట్టి చూపెట్టేస్తాను. చూడండి, బ్యాక్ పార్ట్ వేసాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఫ్రంట్ మెయిన్ డాట్ వేయటంతో మీకు ఆ క్లాత్ సరిపోయింది. బ్యాక్ పార్ట్ 14 ఇంచెస్, మెయిన్ డాట్ ఆ గ్యాప్లో వేయటంతో మీకు సరిపోయింది. ఫ్రంట్ పార్ట్ విడ్త్ ఫ్రంట్ పార్ట్ లెంత్ 13 ఇంచెస్ ఉన్నా కూడా మీకు 10.5, 11.5 ఇంచెస్ క్లాత్ ఎలాగనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మామూలుగా బ్యాక్ పార్ట్కి స్క్వేర్ పీస్ పడింది. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రెక్టాంగిల్ షేపు వస్తుంది. చూడండి, మొత్తము గ్రీన్ కలరు క్లాత్ మనం రెక్టాంగిల్ షేప్లో ఊహించగలిగితే, ఎందుకంటే బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రౌండ్లోకి ఫ్రంట్ పార్ట్ కొంత వెళ్ళిపోయింది కాబట్టి మీకు ఈ ఫ్రంట్ పార్ట్ కోసం 10.5 ఇంచెస్ పట్టింది. హ్యాండ్స్కి 10 ఇంచెస్ పట్టింది. కానీ ఇక్కడ 10 ఇంచెస్ హ్యాండ్స్ అనేది రావు, ఎందుకంటే గ్రీన్ కలర్ క్లాత్కి అడుగున ఈక్వల్గా లేవు, ఎడ్జెస్ అనేది ఈక్వల్గా లేవు. సో ఆ వార 8.5 ఇంచెస్ హ్యాండ్స్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బ్లౌజు కటింగ్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం క్లాత్ పర్చేస్ చేసుకుంటే బాగుంటుంది. అదే ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద వచ్చేసరికి చూడండి ఎంత గ్యాప్ ఉన్నదో. మనం ఈ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవటం వల్ల హ్యాండ్స్ 10 ఇంచెస్ వచ్చినవి. వీటికి షేప్ బెల్టులు 2-3 వస్తాయి. మీరు క్రాస్ కటింగే కాదు, నార్మల్ కటింగ్ కూడా వేసుకున్నా కూడా మీకు క్లాత్ అనేది మిగులుతుంది. హ్యాండ్స్ కొంచెం మనకు కావాల్సినంత వేసుకొని ఈ మిగతా పీస్లో హైనెక్ వేసుకోవచ్చు. హైనెక్కి కాలర్కి క్లాత్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా. ఇటు షేప్ బెల్టులు, పెంపట్టి, ఎదరపట్టీలు, నెక్ బెల్ట్స్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎట్లా వేసుకున్నా మీటర్ క్లాత్ ఉంటే అలా కట్ చేసుకోవటానికి ఉంటుంది. కొన్నిసార్లు మనం క్లాత్ పర్చేస్ చేసిన తర్వాత డిజైన్ని మార్చేసుకుంటాం కదా, దానికి తగ్గట్టే కూడా మనం తెచ్చుకోవాలి. 90 సెంటీమీటర్స్ క్లాత్, చెక్స్ది 35 ఇంచెస్ ఉన్నది.
గ్రీన్ కలర్ 80 సెంటీమీటర్సు, మెరిన్ 1 మీటరు. ఈ విడ్తుల తేడాతోటి మనకి లెంత్ అనేది ఎక్కువ తక్కువ తీసుకోవటం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ పింక్ కలర్ బ్లౌజ్ మీద మీకు వేసి చూపెడతాను చూడండి. బ్యాక్ పార్ట్ వేసేసాము. సేమ్ క్లాత్ అనేసరికి మీకు అంత క్లియర్గా అర్థం కావట్లేదు అని అనుకుంటున్నాను, కానీ పరిశీలనగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా వేసాను అనేది. బ్యాక్ పార్ట్ వేసాను, ఫ్రంట్ పార్ట్ వేసేసాను, హ్యాండ్స్ వేసేసాను. చూడండి, బ్యాక్ పార్ట్ తీసేసాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఇంతే క్లాత్ పట్టింది, ఎందుకంటే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ హ్యాండ్స్ వరకు కూడా. కానీ క్లాత్ విడ్త్ ఎక్కువ రావటంతో మీకు ఇక్కడ 6.5, 5.5 నుంచి 7.5 లోపు సైజుని బట్టి మీకు ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఎందుకు అంటే క్లాత్ యొక్క విడ్త్ ఎక్కువ ఉండి వర్క్ కూడా చివరి వరకు వేయకపోయినా కూడా మనకి సరిపోతుంది. ఇలా రెక్టాంగిల్ షేప్లోనే మనకి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైంది కదండి. రెక్టాంగిల్ షేప్ని ఊహించి అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసాయి. ఇంతకుముందు ఈ చెక్స్ బ్లౌజ్ కంటే కూడా 2 సెంటీమీటర్స్ వరకు కొంచెం ఎక్కువ వచ్చింది. ఈ పీస్కి దగ్గరగా ఈచ్ సైడ్ 4 సెంటీమీటర్స్ అనేది వర్క్ ఎక్కువ వచ్చింది. చూసారా, ఇంత తక్కువ విడ్తులోనే ఫ్రంట్ పార్ట్ పట్టింది. సేమ్ క్లాతులు కూడా మీకు చూపెట్టాను కదా. ఇక 10 ఇంచెస్ వచ్చినాయి. హ్యాండిల్లోకి ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోగలిగినా కూడా ఇంకొంచెం ఒక 1 or 2 ఇంచెస్ హ్యాండ్ పెంచుకోవాలని వస్తుంది. ఫ్రంట్ పార్ట్ షోల్డర్ వైపున, హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ వైపున వేసుకుంటే, అంటే క్రాస్ కట్ చేసిన పార్ట్ వేస్తే కనుక ఆ రెండు మ్యాచ్ అయ్యి క్లాత్ ఉన్న దాంట్లోనే మనకి బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసేసుకోవచ్చు. షేప్ బెల్ట్ మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఈ మెయిన్ పీస్ అనేది 2 పీసెస్ షేప్ బెల్ట్లు వాడతాం కాబట్టి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్ బెల్టులు దీంతో వేయము, ఎందుకంటే కాటన్తో వేసుకుంటే బాగుంటుంది కాబట్టి. అట్లాగే ఈ వైట్ క్లాత్ మీద కూడా వేసి చూపెట్టాను చూడండి. ఇది ఓవరాల్ డిజైన్ కాబట్టి ఎలా వేసుకున్నా మనకి పర్వాలేదు. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వేసి ఫ్రంట్ పార్ట్ వేసాను. మీరు ఎలా వేసుకున్నా క్లాత్ ఇక్కడ 7 ఇంచెస్ 7.5 ఇంచెసే పడుతుంది ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ పార్ట్ 14, హ్యాండ్స్ 10, 24 ప్లస్ ఏక 7 ఇంచెస్ అంటే 30, 31 అట్లా మీకు పట్టేస్తుంది. ఈ మిగతా కట్స్లో మామూలుగా మనం షేప్ బెల్ట్లు, వేస్ట్ బెల్టు, లేదంటే పెంపట్టి, ఎదరపట్టీలు అవన్నీ తీసుకోవచ్చు. ఓవరాల్ డిజైన్ వల్ల ఎలా వేసుకున్నా సూట్ అయిపోతుంది. అర్థమైంది కదా. 10 ఇంచెస్ హ్యాండ్స్ పోను కూడా ఈజీగా మనం ఇలా చేసేసుకోవచ్చు. అదే వన్ సైడే ఉంటే కనుక డిజైన్ కొంచెం ఆలోచించుకొని లెంత్ ఎక్కువ తీసుకోవాలి. కాలర్ నెక్లకు కానీ డిజైనర్ హ్యాండ్స్కి కానీ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మనం విడ్త్ తక్కువ ఉంటే లెంత్ ఎక్కువ తీసుకోవాలి. పర్చేస్ చేసేటప్పుడు డిజైన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఓవరాల్ డిజైనా లేకపోతే వన్ సైడెడ్ డిజైన్ అనేది కూడా మీరు పరిశీలించి తీసుకోండి. ఫైనల్గా ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తాను. మెయిన్ పీస్ 75 సెంటీమీటర్స్ తీసుకున్నా కూడా మీరు లైనింగ్ మాత్రము కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 1.5 దాకా కొన్నిసార్లు మోడల్ని బట్టి తీసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి 1 మీటర్ దాకా మీకు పడుతుంది. ఇది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకొని క్లాత్ని అనేది పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ.